మనం సబ్జెక్ట్ ఏంటంటే నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్. దాంట్లో ఫస్ట్ యూనిట్ ఏంటిది, ద కీ కాన్సెప్ట్స్. దాంట్లో ఫస్ట్ టాపిక్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ అండ్ రీజనింగ్. ఈ మూడు కాన్సెప్ట్స్ మనం ఈ ఫస్ట్ వీడియోని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నాలెడ్జ్ అంటే ఏంటిది, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్. అండ్ ఇక కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, నీకు సొంత వచ్చిన ఎక్స్పీరియన్సెస్ వల్ల, నీ ఫేస్ అయిన ఎక్స్పీరియన్సెస్ వల్లనో, లేకపోతే ఎక్కడ చదువుకున్న ఎడ్యుకేషన్ వల్లనో అది వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్. సో ఆ గ్యాదరింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ దాన్ని ఒక నాలెడ్జ్ లాగా మనం కన్సిడర్ చేస్తాం. సో అది ఇక్కడ రాస్తాను నేను. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండర్స్టాండింగ్ అబౌట్ ఒక డొమైన్ పైన ఉండొచ్చు, ఒక టాస్క్ పైన ఉండొచ్చు, ఒక ఫీల్డ్ పైన ఉండొచ్చు. నీకు దాని యొక్క ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. దట్స్ నాలెడ్జ్. సో టైప్స్ ఆఫ్ నాలెడ్జెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్ నాలెడ్జ్. డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ లేకపోతే డిక్లరేటివ్ కూడా అనొచ్చు, రెండు ఒకటి కన్ఫ్యూజ్ కానీ. డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే అది ఫ్యాక్ట్స్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఈ డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ మన ఇప్పుడు సపోజ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఓడికి. సన్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అంటే ఫ్యాక్ట్స్ అనమాట, డైరెక్ట్ ఫ్యాక్ట్స్ చెప్పేస్తుంది డిస్క్రిప్టివ్ నాలెడ్జ్. ఒక ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. ఇది ఒక డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ అనమాట. దాన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు, జస్ట్ మనం తెలుసుకుంటాం. ట్రయాంగిల్ 3 sides అని చెప్పేసి మనం అటనే అమ్మేస్తాం, అటనే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అలా అనమాట. దాన్ని డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ కిందకి వస్తుంది. తర్వాత ఈ రిస్ట్రిక్టివ్ నాలెడ్జ్ కిందకి వచ్చేసరికి ఏంటంటే, డిస్క్రిప్టివ్ నాలెడ్జ్ ఎక్కడ వాడతారంటే ఫండమెంటల్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కానీ, గ్రాఫికల్ నాలెడ్జ్ కానీ, రిఫరెన్స్ మెటీరియల్స్లో వాడతారు. యూస్ కేసెస్కి వచ్చేసి డిస్క్రిప్టివ్ అంటే. రిస్ట్రిక్ట్ నాలెడ్జ్ వచ్చేసరికి రూల్ ఆఫ్ థంబ్ అనొచ్చు, లేకపోతే దీన్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ నాలెడ్జ్ అనొచ్చు మనం. ఇది గ్రాఫ్ సాల్వింగ్లో, ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ, డిసిషన్ మేకింగ్లో కానీ ఈ రిస్ట్రిక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, హెల్ప్ అవుతుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వల్ల నువ్వు నేర్చుకున్నావు, ఆ గెయిన్ అయిన నాలెడ్జ్ని రిస్ట్రిక్ట్ నాలెడ్జ్ అని. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక కోడింగ్ ప్రాబ్లమ్ స్ట్రక్ అయినావు, సో దాన్ని ఏం చేస్తావు, స్మాలర్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తూ సాల్వ్ చేస్తావు, అప్పుడు నీకు ఆ కోడింగ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. సో ఇది అంటే ఏంటిది, ఒక ఎక్స్పీరియన్స్ వల్ల నీకు అదే ఓకే, ఒక కోడ్ని ఇట్లా స్మాలర్ పార్ట్స్ వల్ల నేర్చుకుంటే సింపుల్గా నేను సాల్వ్ చేయగలుగుతాను నీకు తెలిసింది. సో ఒక ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్న నాలెడ్జ్ ఉంటుంది చూస్తుంటే దాన్ని రిస్ట్రిక్ట్ నాలెడ్జ్కి నీకు కన్సిడర్ చేస్తాం. అందుకే దీన్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ నాలెడ్జ్ అంటారు. తర్వాత మెటా నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అబౌట్ నాలెడ్జ్ అనమాట. అండర్స్టాండింగ్ హౌ, వెన్ అండ్ వై టు యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటే ఎప్పుడు, ఎలా, ఎక్కడ యూజ్ చేయాలో తెలిసి ఉండడాన్ని మెటా నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ అబౌట్ నాలెడ్జ్ అదే అట్లా అనమాట. ఇది సింపుల్ చెప్పాలంటే ఒక సెల్ఫ్ అవేర్నెస్ అనమాట, వన్స్ లర్నింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కోడ్ని మల్టిపుల్ టైమ్స్లా నువ్వు రివ్యూ చేస్తే దాని డీబగింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒక కోడ్ని ఒక్కసారి కాకుండా నువ్వు మల్టిపుల్ టైమ్స్ చెక్ చేస్తూ ఉంటే దాన్ని ఏమైపోయింది, నీ డీబగింగ్ స్కిల్స్, నీ స్కిల్స్ అనేవి పెరిగినాయి. సో ఒక నాలెడ్జ్ పైన ఇంకో నాలెడ్జ్ అప్పుడు నాలెడ్జ్, అది మెటా నాలెడ్జ్ కింద వస్తుంది. ప్రొసీజర్ నాలెడ్జ్కి వచ్చేసరికి ఏంటంటే ఇది నాలెడ్జ్ అబౌట్ హౌ టు పర్ఫామ్ టాస్క్, స్టెప్స్, ఆ ప్రొసీజర్స్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక స్టెప్ బై స్టెప్ చెప్తుంది. ఇప్పుడు సపోజ్ హౌ టు డ్రైవ్ ఎ కార్, హౌ టు రైట్ జావా ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇట్లా స్టెప్ బై స్టెప్. సో ఏం చేస్తుంది, ఒక టాస్క్ని కానీ, ఒక ప్రొసీజర్ని కానీ స్టెప్స్ విధంగా అది చూపిస్తుంది. ఈ నాలెడ్జ్ ఒక ప్రొసీజర్ అంటే మీకు అర్థమైంది కదా, అలా హౌ టు రైట్ జావా ప్రోగ్రామ్, హౌ టు డ్రైవ్, అట్లా స్టెప్ వైజ్. కాబట్టి ఇప్పుడు స్ట్రక్చరల్ నాలెడ్జ్ అంటే ఇది ఒక దీన్ని రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ స్ట్రక్చరల్ నాలెడ్జ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నోయింగ్ హౌ డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్, అరేస్, లింక్డ్ లిస్ట్, ట్రీస్ రిలేట్ అండ్ వెన్ టు యూజ్ దెమ్. అర్థమైందా? స్ట్రక్చరల్ నాలెడ్జ్ ఎప్పుడు ఏదైతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ రెండింటి కాన్సెప్ట్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటిది అని చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, అలా అరేస్ ఉంటాయి, లింక్డ్ లిస్ట్ ఉంటుంది, అండ్ ట్రీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎట్లా ఈ ఒక్క కాన్సెప్ట్ ఇంకొక కాన్సెప్ట్ రిలేషన్షిప్ ఏంటి, ఎలా కనెక్ట్ అయ్యాయని చెప్పి ఎక్కడ యూజ్ చేయాలి. సో ఇది అంటే చెప్తే విషయమా, ఒక దానిపైన ఇంకొక రిలేషన్షిప్ కాన్సెప్ట్ ఎలా కనెక్ట్ అయ్యింది. సో అది స్ట్రక్చరల్ నాలెడ్జ్ కిందకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇది అన్ని టైప్ నాలెడ్జ్ కిందకి వచ్చేస్తాయి. ఇది నాలెడ్జ్ కాన్సెప్ట్ ఇక్కడికి అయిపోయింది. తర్వాత ఇప్పుడు రిప్రజెంటేషన్ చూద్దాం. Representation the process of encoding knowledge into a form that computer system can process. సో కంప్యూటర్కి అర్థం కావాలి కదా, సో కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు రిప్రజెంట్ చేయాలి. సో దాన్ని రిప్రజెంటేషన్ అంటారు. సో దట్ కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు రిప్రజెంట్ చేస్తే అది ప్రాసెస్ చేసుకుంటుంది. దిస్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ డేటా స్ట్రక్చర్స్. కంప్యూటర్కి అర్థమయ్యే దానికి సరిపోయే డేటా స్ట్రక్చర్స్, స్కీమాస్ కానీ దట్ రిఫ్లెక్ట్స్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద రియల్ వరల్డ్.
సో దాని ఏదైతే రివల్ వరల్డ్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉందో దాన్ని అర్థమయ్యేటట్టు డేటా స్ట్రక్చర్స్ మెథడ్ అని చెప్తాం. సో ఇవన్నీ వస్తాయి అనమాట రిప్రజెంటేషన్ కింద. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఆల్ ది ఫ్యాక్ట్స్ దట్ అబౌట్ ఆబ్జెక్ట్స్ ఇన్ అవర్ రియల్ వరల్డ్. ఇప్పుడు చైరు, కారు ఇవన్నీ ఆబ్జెక్ట్స్. సో ఈ ఆబ్జెక్ట్స్ అన్ని రిప్రజెంటేషన్లో ఒక పార్ట్. దట్ ఈవెంట్స్ ఆర్ దట్ ఆర్ యాక్షన్స్ విచ్ అక్కర్ ఇన్ అవర్ వరల్డ్. ఇప్పుడు సపోజ్ ఒక నాలెడ్జ్ రిప్రజెంటేషన్ డిజైనింగ్ అనే సబ్జెక్టు ఏఏ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి దాని బేసి ఒక ఈవెంట్ తీసుకున్నాం. ఇప్పుడు రోబో మూవ్డ్ ఈ శాండ్. ఇది ఏం చేసింది? ఈవెంట్ ఏమి ఈవెంట్ చేసింది? రోబో అనేది హ్యాండ్ మూవ్ చేసింది. సో హ్యాండ్ మూవ్ చేయడం అనేది ఒక ఈవెంట్. అలా పర్ఫార్మెన్స్ ఇట్ డిస్క్రైబ్స్ బిహేవియర్ విచ్ ఇన్వాల్వ్స్ నాలెడ్జ్ అబౌట్ హౌ టు డూ థింగ్స్. ఇప్పుడు అది ఇంటర్ స్పీడ్లో మూవ్ చేసింది, చేయడం కరెక్ట్ చేసింది, అది లెఫ్ట్ మూవ్ చేయమంటే ఇట్లా మూవ్ చేసిందా లేకపోతే అక్కడ ఉండిపోయిందా. సో అది పర్ఫార్మెన్స్. దట్ మెటా నాలెడ్జ్. ఇట్ ఈస్ ద నాలెడ్జ్ అబౌట్ వాట్ వి నో. ఏదైతే మనకు తెలిసే నాలెడ్జ్ ఉంటుందో దాన్ని మెటా నాలెడ్జ్ అంటారు. ఏదైతే నాలెడ్జ్ నీకు తెలిసి ఉంటుందో దాన్ని మెటా నాలెడ్జ్ అంటారు. ఫ్యాక్ట్స్ సంథింగ్. ఇప్పుడు ట్రూత్స్, నిజాలు అనమాట. అది దాన్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయడు. సపోజ్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కానీ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. సో ఇవన్నీ ట్రూత్స్. ఫ్యాక్ట్స్ అంటే ట్రూత్స్ అనమాట అబౌట్ ద రియల్ వరల్డ్. ఇప్పుడు మనం బతుకుతున్న రియల్ వరల్డ్ ఒక ఫ్యాక్ట్స్, ట్రూత్స్. వాట్ వి రిప్రజెంట్, వాటిని రియల్ వరల్డ్లో రిప్రజెంట్ చేసే ట్రూత్స్ అన్ని ఫ్యాక్ట్స్ కిందకి వచ్చేస్తాయి. తర్వాత నాలెడ్జ్ బేస్. ఇది ఒక సెంట్రల్ కాంపోనెంట్ అనమాట ఆఫ్ ద నాలెడ్జ్ బేస్డ్ ఏజెంట్స్ ఇన్ ద నాలెడ్జ్ బేస్. ఇప్పుడు ChatGPT తీసుకున్నాం బెస్ట్ ఎగ్జాంపుల్. అది ఎలా నువ్వు ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ ఎలా ఇస్తుంది? దానికి ఆల్రెడీ ఒక నాలెడ్జ్ బేస్ ఉంటుంది అనమాట, ట్రైన్ చేసి పెడతారు. దానికి ఉన్న నాలెడ్జ్తోని వాళ్ళు సర్చ్ చేస్తారు. నువ్వు అడిగిన క్వశ్చన్ చేసి ఆ నాలెడ్జ్ బేస్ నుంచి నీకు ఆన్సర్ ఇస్తుంది. ఇట్ ఈస్ రిప్రజెంట్ యాజ్ కేబీ అని ఉంటుంది. ఏదైతే ఇవంటే నాలెడ్జ్ బేస్డ్ ఏజెంట్స్ అంటారు, ఏఐలో వస్తుంది. సో నాలెడ్జ్ బేస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్. సో గ్రూప్ ఆఫ్ నాలెడ్జ్ బేస్ అనేది అలా అంటే ఆల్రెడీ హూ ఈజ్ ద పిఎం ఆఫ్ ఇండియా అని పెట్టేస్తే ఆల్రెడీ ఆ నాలెడ్జ్ బేస్లో మనం సెంటెన్స్ ఇలా రాసేసి స్టేట్మెంట్స్ లాగా పెడతారు అనమాట వీళ్ళు. సో వన్స్ నువ్వు అడిగినాకనే ఆ నాలెడ్జ్ బేస్ నుంచి ఆ ఏజెంట్ వాళ్ళ నుంచి పెట్టి నీకు ఇస్తుంది. దాన్ని నాలెడ్జ్ బేస్ అంటారు. ఫ్యాక్ట్స్ అండ్ ఏదైతే యూజర్ అడుగుతారో దట్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అయితే ఆల్రెడీ నాలెడ్జ్ బేస్లో ఉంటుంది. సో దట్ ఏజెంట్ కెన్ ఆన్సర్ కదా యూజర్కి. ఇదంటే ఆల్ అబౌట్ ద రిప్రజెంటేషన్. తర్వాత వచ్చేసి రీజనింగ్. ఇప్పుడు వన్స్ నాలెడ్జ్ ఈస్ రిప్రజెంటెడ్, ఒకసారి రిప్రజెంట్ చేసాం, సిస్టమ్స్ యూజ్ రీజనింగ్ టు మేక్ డెడికేషన్స్, ప్రిడిక్షన్స్ ఆర్ డిసిషన్స్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ ఇన్ఫర్మేషన్. సో రిప్రజెంట్ చేసిన సిస్టమ్కి ఇచ్చేసిన కంప్యూటర్కి అర్థమయ్యేటట్టు సో దట్ ప్రాసెస్ అవ్వచ్చు. తర్వాత ఇప్పుడు సిస్టమ్స్ రెస్పాన్స్ అవుతాయి కదా, రీజనింగ్ చేస్తుంది. రీజనింగ్ ఎందుకు చేస్తున్నాయి? అవి ప్రిడిక్షన్స్ చేయకనే కావచ్చు, లేకపోతే డిసిషన్స్ చేసుకోవచ్చు. ఎలా డిసిషన్ చేస్తుంది? దానికి ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ పైన డిసిషన్స్ చేస్తుంది. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ రీజనింగ్ చూద్దాం. ఫస్ట్ వచ్చి డిడక్టివ్ రీజనింగ్ అంటారు. ఇట్ మూవ్స్ ఫ్రమ్ ద జనరల్ స్టేట్మెంట్ టు ఏ స్పెసిఫిక్ కంక్లూజన్. ఒక జనరల్ స్టేట్మెంట్ నుంచి దాన్ని చూసుకొని స్పెసిఫిక్ కంక్లూజన్కి వచ్చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఆల్ హ్యూమన్స్ ఆర్ మోర్టల్ అని ఉన్నాడు. తర్వాత సోక్రటీస్ ఈజ్ ఎ హ్యూమన్. సో ఈ రెండింటి జనరల్ స్టేట్మెంట్స్. అందరు మనుషులు మోర్టల్ అన్నాడు, తర్వాత సోక్రటీస్ కూడా మనిషి అన్నాడు. సో దీన్ని బట్టి ఏం చేస్తుంది? సోక్రటీస్ కూడా మోర్టల్ అని చెప్పొచ్చు. అలా అనమాట. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ నుంచి ఒక కంక్లూషన్కి వస్తున్నాం. తర్వాత ఇండక్టివ్ రీజనింగ్ అని ఉంటుంది. ఇట్ మూవ్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ అబ్జర్వేషన్ టు ఏ గ్రూప్ కంక్లూషన్. ఒక స్పెసిఫిక్ అబ్జర్వేషన్ చూస్తారు, స్పెసిఫిక్ ఉన్న అబ్జర్వేషన్ చూసుకొని ఒక కంక్లూషన్కి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, సన్ రైజింగ్ ఇన్ ద ఈస్ట్ ఎవ్రీడే. సో ఒక వీక్లో 6 days ప్రతిరోజు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే అన్నాడు. తర్వాత 7th day రోజు సన్ రైజెస్ కూడా ఏమంటాం? పక్క ఈస్ట్ అని రైజ్ అవుతా అంటాం. సో అలా అనమాట. రేపు ఏమంటాం? ద సన్ విల్ రైజ్ ఇన్ ద ఈస్ట్ టుమారో అవర్స్. అలా అనమాట. ఉన్న ఒక అబ్జర్వేషన్స్ బేస్డ్ కంక్లూషన్కి వచ్చేస్తావు. దాన్ని ఇండక్టివ్ రీజనింగ్ అంటారు. తర్వాత అబ్జెక్టివ్ రీజనింగ్లో మూవ్స్ ఫ్రమ్ అబ్జర్వేషన్ టు మోస్ట్ లైక్లీ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు చూడండి, ఏ పేషెంట్ వాస్ ఫీవర్ అండ్ సార్ థ్రోట్. ద మోస్ట్ లైక్లీ కాజ్ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్. సో ఏంటంటే ఒక అబ్జర్వేషన్ నుంచి ఒక మోస్ట్ లైక్లీ, నువ్వు ఇది పక్క ఇదే కంక్లూజన్ అని చెప్పవు కానీ మోస్ట్ లైక్లీగా ఏదో ఒకటి చెప్పేస్తావు. దాని దగ్గరలో ఒక మనిషికి ఒక పేషెంట్ వచ్చింది, వాడికి ఫీవర్ ఉంది, సార్ ఉంది, సో వాడికి సమ్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మోస్ట్ లైక్లీ ఇంకా దగ్గర కంక్లూజన్కి వస్తాం అనమాట. జస్ట్
అది అబ్ఇండక్టివ్ రీజనింగ్ అంటే. తర్వాత కామన్ సెన్స్ రీజనింగ్ అంటే ఇన్వాల్వ్స్ యూజింగ్ ఎవ్రీడే నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ టు మేక్ డిసిషన్. నీకున్న నాలెడ్జ్, ప్రతిరోజు నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ ఉన్నది వాడుకొని ఒక కంక్లూషన్కి వస్తాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లౌడీ ఇట్ మైట్ రెయిన్, సో క్యారింగ్ అన్ అంబ్రెల్లా ఈజ్ ఎ గుడ్ ఎడ్. సో ఏంటిది, క్లౌడీ మేఘాలు ఉన్నాయి కాబట్టి, సో వాన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంబ్రెల్లా. సో ఇది ఎట్లా నీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల ఒక కంక్లూషన్కి వస్తున్నావు, ఏదో ఒక డిసిషన్ తీసుకుంటాం. ఇఫ్ గ్లాస్ ఫాల్స్ ఆన్ ద ఫ్లోర్ ఇట్ విల్ లైక్లీ బ్రేక్. ఇది నీకు ఎట్లా, నీకున్న ఎక్స్పీరియన్స్, నీకున్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్తోని అరే ఆ గ్లాస్ కింద పడితే ఇరుగుతారు అనేసి ఒక కంక్లూజన్. లాస్ట్కి వచ్చేసరికి ఫిఫ్త్ది మోనోటిక్ రీజనింగ్ అని ఉంటుంది. మోనోటిక్ రీజనింగ్లో ఏమవుతుందంటే వన్స్ కంక్లూజన్ ఇస్ డ్రాన్ ఇట్స్ నెవర్ చేంజ్ ఈవెన్ ఇఫ్ న్యూమర్స్. మోనోటిక్, నాన్ మోనోటిక్ అని ఉంటుంది, దగ్గర ఉంటే కన్ఫ్యూజ్ కాకండి. మోనోటిక్ రీజనింగ్ ఏమంటే ఒక కంక్లూజన్ అనేది అనుకుంటాం, ఆ కంక్లూజన్ వచ్చినాక వాడికి తర్వాత నిజం తెలిసినా కూడా వాడు ఒప్పుకోడు, దాన్ని మోనోటిక్ రీజన్ అంటే. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్, ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై అని అన్నాం, ఒక స్పారో కూడా బర్డే కదా. సో ఏంటిది, దాని కంక్లూజన్ ఏం చేయొచ్చు, ఏ స్పారో కెన్ ఫ్లై అని రాయొచ్చు. ఈవెన్ ఇఫ్ వీ లేటర్ లర్న్ అబౌట్ పెంగ్విన్స్ ద రీజనింగ్ డస్ నాట్ చేంజ్. పెంగ్విన్స్ నడవే స్టార్ట్ నువ్వు తెలుసుకున్నా కూడా ఇది చేంజ్ కాదన్నమాట. ఇది మోనోటిక్ రీజనింగ్లో. నాన్ మోనోటిక్లో ఇప్పుడు చూడు, ఇనిషియల్గా ఏమనుకున్నాం, నువ్వేమనుకున్నావు బర్డ్స్ అన్నీ ఫ్లై అవుతాయని, కానీ పెంగ్విన్ ఈజ్ కూడా బర్డే కదా, కానీ ఇది ఫ్లై కాదు కదా. సో దాన్ని బట్టి ఒక కంక్లూషన్కి వచ్చినావు నువ్వు, ఏ పెంగ్విన్ కెన్ ఫ్లై కాదు, ఫ్లై కాలేదు. అందుకే నువ్వు కొట్టి ఇన్ఫర్మేషన్ నేర్చుకొని యాడ్ చేసుకుంటావు అనమాట. నాన్ మోనోటిక్ ఇక్కడ కొట్టి ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకో. సో పెంగ్విన్స్ కెన్ నాట్ ఫ్లై, సో దీన్ని బట్టి ఒక కంక్లూషన్కి వస్తావు. బర్డ్స్ ఫ్లై అవుతాయి కానీ అన్ని బర్డ్స్ ఫ్లై అని ఒక కంక్లూషన్కి వస్తాం. నాట్ ఆల్ బర్డ్స్ కెన్ ఫ్లై. అదే కీ డిఫరెన్స్. మోనోటిక్ రీజనింగ్లో ఒక రిజిట్ డస్ నాట్ రివైజ్ కంక్లూషన్, ఒకసారి కంక్లూషన్కి వచ్చినా మళ్ళీ అది మార్చదు మోనోటిక్లో. నాన్ మోనోటిక్లో నేర్చుకుంటుంది, ఆ నేర్చుకొని అప్డేట్ అవుతాయి కంక్లూషన్ని న్యూ ఫ్యాక్ట్స్ వచ్చినప్పుడల్లా.